నమస్కారం ఫ్రెండ్స్. మనము రోజు టీవీలు, సోషల్ మీడియాలో అన్యాయాలు, అక్రమాలు, మోసం, దగ, కుట్రలు ఇవి తరచుగా జరుగుతున్నాయి. ఈ తరచుగా జరగడం అంటే మనకు నిత్య జీవితంలో సంబంధం లేని విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఆ అన్యాయము, అక్రమము, దగ, మోసము మనతోని జరగకపోయినా మనం తరచుగా వాటి గురించి వింటూనే ఉన్నాం. నేను ఇదే విషయమై ఇవాళ ఆలోచిస్తుంటే అదే ఆలోచన నేను మా సబ్స్క్రైబర్స్లో ఈ విషయమై ఒక 5 లైన్లు రాసుకున్నా. ఎందుకు రాసుకున్నా అంటే మనకు మనం ప్రశ్నించే వరకు మనలోని జవాబు మనలోనే అంతమైపోతుంది, అస్తమమైపోతుంది, బూడిదైపోతుంది. కనుక మనకు మనమే మన మనస్సును, మన మేధస్సును ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. నేను ఒక 5 ప్రశ్నలు రాసుకున్నా. అది మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నలో జవాబు కూడా దాగి ఉంది. మీకు స్పందించే హృదయం ఉంటే తప్పక స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. మోసం జరిగిందంటే జ్ఞానం లేనట్ట, ధైర్యం లేనట్ట. ఇది నా మొదటి ప్రశ్న. మోసం జరిగిందంటే జ్ఞానం లేనట్ట, ధైర్యం లేనట్ట. రెండోది, మోసం జరుగుతుందంటే అంటే ప్రాసెస్లో ఉంది. మోసం జరుగుతుందంటే స్పృహ లేనట్ట, చేత కానట్ట. మోసం జరుగుతూనే ఉంది, జరుగుతుంటే స్పృహ లేనట్ట, చేత కానట్ట. మనకెందుకులే అంటే పట్టింపు లేనట్ట. అంటే తెలుగులో ఇది కరెక్ట్ వర్డ్ అవుతుందో కాదో తెలియదు, కానీ మనం పట్టించుకునే గుణము లేనట్ట. మోస్ట్ ప్రాబబ్లీ నేను కొద్దిగా రాంగ్గా రాశాను, పట్టింపు లేనట్ట అని. కానీ మనలో పట్టించుకునే గుణము లేనట్ట. నా తెలుగు మిడిమిడి జ్ఞానంతో నేను ఇది రాసుకున్నాను. కరెక్షన్ ఉంటే మీరు చెప్పచ్చు, ఎందుకంటే తెలుగులో నేను అంత భాషా ప్రావీణ్యత కొద్ది తక్కువ ఉంది నాకు. మనకెందుకులే అంటే పట్టింపు లేనట్ట, అంటే పట్టించుకునే గుణము లేనట్ట, లేదా పిరికితనం అనొచ్చా కదా. మనకెందుకులే అంటే భయంతో కూడుకున్న పిరికితనమా,
లేదా పట్టించుకునే నేచరే లేదా? ఉం? నిశ్శబ్దం నిశ్శబ్దం మోసానికి నెయ్యి లాంటిది. నిశ్శబ్దం మోసానికి నెయ్యి లాంటిది. మోసం అంటే అగ్ని. నిశ్శబ్దం మోసానికి నెయ్యి లాంటిదా అంటే అగ్నికి ఆజ్యం పోయటం అంటారు కదా, అంటే నెయ్యి పోయటం. మోసం దాంతో పెరుగుతుంది. నిశ్శబ్దం వల్ల మోసం పెరుగుతుందా అని నా ప్రశ్న. గళం అంటే వాయిస్. నేను కష్టపడి తెలుగులో రాసుకున్నా, ఏమైనా తప్పులుంటే క్షమించుగాక. గళం మంటలో ఒక మండుతుంది. గళం మంటలో తేమ లాంటిదా? ఇనిషియలీ మండే కట్టలో తేమ ఉంటే ఆ గళం అంటే వాయిస్ ఆ మంటను చల్లార్చే అంటే మోసాన్ని అరికట్టే గుణము ఆ మండుతున్న తేమలో ఉంటుంది కదా, అది మనలో ఉన్నట్ట. గళం తేమ లాంటిది. బాగా మండుతునే జ్వాలలతో మండుతునే మోసాన్ని తగ్గించే పవర్ గళంలో ఉంది. మీరు రాసుకోవచ్చు, నేను అందుకోసం నేను మెల్లగా చెప్తున్నా. ఒక్కసారి చుట్టూ చూడు, ఒక్కసారి చుట్టూ చూడు. నీ గళం కోసం జనం ఎదురు చూస్తున్నారేమో. ఒక్కసారి నీ చుట్టూ చూడు. జనాలలో నీ గళం కోసం జనాలు ఎదురు చూస్తున్నారేమో అంటే ప్రతి ఒక్కడు సైలెంట్గా ఉంటే ఎదుటి మనిషి వీడు ముందుగా గళమెత్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి చుట్టూ చూడు. నీ గళం కోసం జనం ఎదురు చూస్తున్నారేమో అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నేనెందుకు ముందు మాట్లాడాలి, ఎవడన్నా మాట్లాడితే వాణి గళంలోనే గళం కలిపి ఉంటా, కానీ మొదటి స్టెప్ నేను తీసుకోవాలా అనే సమాజంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. నేను దాన్నే ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి చుట్టూ చూడు, నీ గళం కోసం జనం ఎదురు చూస్తున్నారేమో. అవుతుందని, ఏదో అవుతుందని, అవుతుందని ఎదురు చూడకు. అవుతుందని ఎదురు చూడకు అంటే ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు, మనకెందుకులే, ఆగితే సరిపోదా, అదే కరెక్ట్ అయిపోతుంది. పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇంతమందిలో ఎవడో ఒకడు వచ్చి ఆ పని చేయడా అని యాటిట్యూడ్. అవుతుందని ఎదురు చూడకు, అయ్యేట్టు చూడు. బోరు కొడతలే, చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి సామాజికంగా గ్రో కావాలంటే ఇది ఇంపార్టెంట్. నేను ఆలోచిస్తుంటే నాకు తెలుగు భాషలో వచ్చినట్టు నేను రాసుకున్నా. ఇది కవిత్వం ఏమి కాదు, జస్ట్ థాట్స్. ఈ విషయమై మనం ఇవాళ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు మోసాలు ఇంత ఎడ్యుకేటెడ్ వరల్డ్లో ఎందుకు జరుగుతున్నాయి? మోసము చాలా మటుకు అమాయకులతో, అక్షరాస్యత లేని వాళ్ళతో జరుగుతూ ఉంటుంది కదా. అంటే అడవుల్లో ఉండే వాళ్ళతో,
చదువు రాని వాళ్ళతో, అమాయకులతో మోసం జరగడం సహజం. అంటే కొన్ని యుగాలుగా మానవులు పుట్టినప్పటి నుంచి మోసాలు జరుగుతాయంటే అమాయకులు, నిరక్షరాస్యులు, అడవి బిడ్డలు, అలాంటి వాళ్ళతో మోసాలు తరచుగా జరిగేవి. ఆశ్చర్యం ఏమంటే బాగా ఎడ్యుకేటెడ్ పాపులేషన్తో ఈ మోసాలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? దీని అర్థమేంటి కదా? ఎందుకు ఇవన్నీ ఆలోచించి వీడియో చేసి జనాల నెత్తి ఖరాబ్ చేయాలనుకుంటారు కదా? మనము మనుషులమైతే కొన్ని విషయాలు తప్పక ఆలోచించాలి. మోసం ఎంత గలవాడితోనూ కూడా జరగచ్చు. కానీ తెలివి గలవాడు ఆ మోసాన్ని న్యూట్రలైజ్ చేసే శక్తి కలిగి ఉంటాడు. ఒకడు తెలివి గలవాడైతే సమయస్ఫూర్తితో తన తప్పును గ్రహించి ఇమ్మీడియట్లీ ఫైట్ బ్యాక్ చేసి ఆ మోసం యొక్క శాతాన్ని తగ్గిస్తాడు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఇంటర్నెట్లో ఇలా ఎవ్వరు మీతో డిస్కస్ చేసి ఉండరు. మోసం దాని ముఖ్య గుణం ఏంటి? నమ్మకాన్ని వమ్ము చేయటం. మోసం యొక్క ప్రధానమైన గుణం ఏమంటే నమ్మకాన్ని వమ్ము చేయటం. అవునా కదా? నమ్మకము ఎలా ఏర్పడుతుంది? నమ్మకము, మోసం యొక్క ఆపోజిట్ టర్మ్ నమ్మకం. ఆ నమ్మకం చెదిరిపోయినప్పుడు మోసం బహిర్గతం అవుతుంది. నా తెలుగు ఓకే కదా? తప్పుంటే క్షమించండి. నమ్మకం వమ్మైనప్పుడు మోసం బహిర్గతం అవుతుంది. ఈ నమ్మకం వమ్ము ఎప్పుడైతుంది? ఎవరైనా బాగా నమ్మినప్పుడు. మనం అనుకున్నాం ఎట్లా కదా? మోసం ఎప్పుడైతుంది అంటే నమ్మకం వమ్మైనప్పుడు, బాగా నమ్మినప్పుడు. బాగా గుడ్డిగా నమ్మినప్పుడు. బాగా నమ్మటము, బాగా గుడ్డిగా నమ్మటము ఏంటి? బాగా నమ్మటము అంటే ఆయన యొక్క కొన్ని విషయాలను, ఒక పర్సన్ యొక్క కొన్ని విషయాలను నచ్చి నమ్మటం. ఈ గుడ్డిగా నమ్మకం అంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడినా నిజం అనుకోవటం. జనరలీ మోసం ఇక్కడనే జరుగుతుంది. తెలివితేటలు ఉపయోగించి నమ్మినా మోసం జరగచ్చు. కానీ చాలా మటుకు మోసం గుడ్డిగా నమ్మే వాళ్ళతోనే జరుగుతుంది. అవునా కదా? కదా. అసలు ఈ మోసానికి జనాలు ఎందుకు పాల్పడతారు? హ్యూమన్ సైకాలజీ యొక్క చాలా క్రిటికల్ థింకింగ్ ఇది. నేను జనరల్ ఇటువంటి వీడియోస్ చేయను, ఎందుకంటే మీకంతా బోర్ కొడుతుంది కదా. మీకంతా రియల్ ఎస్టేట్ కావాలి, పాలిటిక్స్ కావాలి, ఇవే కావాలి కదా. లైఫ్లో ఇవన్నీ ఏంది? మోసాలు జరుగుతూనే ఉంటాయి. దీని మీద డిస్కషన్ ఎందుకు కదా? నాకు పాలిటిక్స్ కావాలి, కిషన్ రెడ్డి ఏం చేయాలి కావాలి, మయోం రామేశ్వరరావు ఏం చేస్తుండే కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ పనికిమాలిన సబ్జెక్ట్. మోసాలు అంటే కామన్, దాంట్లో డిస్కషన్ అవసరం ఏముంది కదా? ఎగ్జాక్ట్లీ ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇవన్నీ బోరింగ్ వీడియోస్. ఆలోచించే అనవసరంగా తల ఖరాబ్ చేసుకోవాలి.
దానికన్నా మోసాన్ని భరించేది బెటర్ కదా. మనిషి మోసానికి, ఎదుటి మనిషిని మోసం ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆలోచించరా? ఎదుటి మనిషిని తెలివి తక్కువ వాడు అనుకొని మోసం చేస్తారు అంటారు చాలా మంది. తప్పు. ఎదుటి మనిషి తెలివిని గుర్తుపట్టి మోసం చేయడము అనేది ఒక నార్మల్ ఫ్యాక్టర్ కాదు. ఒక మనిషి మోసం ఎందుకు చేయాలనుకుంటాడు? న్యాయబద్ధంగా ఎందుకు ఆ పని చేయడు? ఎందుకు చేయడు? ఎందుకంటే మోసం చేసేవాడికి తెలివి ఉండదు. మీకు చాలా మందికి తెలియదు. మోసం చేసేవాడు అంటే బాగా తెలివి గల వ్యక్తి ఎదుటి మనిషిని మోసం చేయొచ్చు అనే గట్టి నానుడి, గట్టి ప్రిన్సిపల్స్ మనలో పాతుకుపోయినాయి. దానివల్ల మోసం చేసేవాడిని మనము బాగా రెస్పెక్ట్తో చూస్తాం. అవునా? వాడు కేడీగాడండి, వాడు మోసగాడు. కేసీఆర్ తెలివిగలవాడు, కేటీఆర్ బాగా తెలివిగలవాడు, వాడిని ఎవరు పట్టుకోలేరు. మనం జనరల్ ఇట్లా అంటాం. అంటే కేసీఆర్ కేటీఆర్ కేడీగాళ్ళు మోసగాళ్ళు అని కాదు. మీరంతా అదే అనుకుంటారు కదా. కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. మీరు అదే అనుకునేరు వాళ్ళిద్దరిని. అట్లా అనుకోవద్దు. మనకు అనిపించినా అనుకోవద్దు అట్లా. మన రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన మనుషులు అనుకోవాలి. అంతేగాని మీరు కేసీఆర్ కేటీఆర్ని కేడీగాళ్ళు దొంగలు అనుకోకండి. నేను ఎగ్జాంపుల్గా ఇచ్చిన అంతే. ఎదుటి మనిషిని మోసం చేసిన వాడు తెలివిగలోడు అనుకోవడము మన మూర్ఖత్వం. 95% మంది మోసానికి ఎందుకు పాల్పడతారు అంటే వాడికి తెలివి లేదు కాబట్టి. ఆశ్చర్యపోతుడా? తెలివి లేకపోతే ఇంత ప్లానింగ్ ఎట్లా చేస్తాడని. వానికి తెలివి లేదు, తెగువ ఉంది. తెలుగులో ఏవే వర్డ్స్ అంటారు కదా, ఒకసారి చూసుకోండి. వానికి తెలివి ఉండి కాదు, తెగువ ఉంది. తెలివి ఎనిక ముందు ఆలోచించి మాట్లాడేది తెలివిగా మాట్లాడు. తెగువ ఏమైనా కానీ ఇది చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ తెలివి ఇస్ తెగువ. మోసం చాలా క్రిటికల్ సబ్జెక్ట్ వరల్డ్లో. మోసం చాలా క్రిటికల్ అండ్ ఇగ్నోర్డ్ సబ్జెక్ట్, అంటే పట్టించుకోని సబ్జెక్ట్. తరచూ మోసాలు జరుగుతున్నాయి. బాగా చదువుకున్న వాళ్ళ మధ్యలో తరచూ మోసాలు జరుగుతున్నాయి. చదువు, మోసము రెండు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. మళ్ళీ మన గవర్నమెంట్ కానీ సమాజం కానీ ఈ చదువు కోసం తాపత్రయపడుతుంటారు కదా. మరి చదువు మనల్ని మోసాల నుంచి కాపాడలేదా? దానికి అంత ధైర్యము దమ్ము లేదా? మరి చదువుకోవాలి ఎందుకు? చూడండి, ఒక మోసము మన సమాజంలో పాతుకుపోయిన, అంటే ఒక ముళ్ళ చెట్టు లాంటిది. మనము చేతితో దాన్ని ముట్టుకోలేము, తీయలేము. దానికి ఒక గొడ్డలో, ఒక ప్రొక్లైనరో ఏమైనా కావాలి. దాన్ని ముట్టుకోకుండా తీసేయాలి. దాన్ని తీయడానికి పోయినామంటే మన చేతికి ముళ్ళుగా అంటుకుంటాయి, మనకే నొప్పి అవుతుంది.
మోసం అంత చాకచక్యంగా వేరే వాళ్ళకు కూడా అంటుకునే అవకాశం ఉంది. మోసం అనేది చాలా డీప్ సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, బోరింగ్ కాదు, చాలా ఇంట్రెస్టింగ్. నాకు అందుకోసం వాడన్నా మోసం చేసి పారిపడి నవ్వుస్తుంటాడు, వాడు గ్రేట్ అనిపిస్తాడు, సూపర్రా మీరు. అమాయకులు మోసం పోవటం దురదృష్టకరం. చదువుకున్న వాళ్ళు మోసపోవటం దౌర్భాగ్యకరం. దురదృష్టము, దౌర్భాగ్యము. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని పోయిండు కృష్ణదేవరాయల ఎవరు ఆయన. నా మాతృభాష కన్నడ, కానీ కన్నడలో ఇంత మంచి పదాలు ఉండవు. దురదృష్టం. ఒక లిపి, ఒక భాష యొక్క దురదృష్టం. తెలుగులో ఎన్ని విభక్తులు, గుర్తులు ఇవన్నీ నాకు తెలియవు, కానీ తెలుగులో ఉపయోగించే పదాలు దాంట్లో ఒక రసం ఉంటుంది. అది ఆస్వాదించే వాళ్ళకే తెలుసు. నేను ఆస్వాదిస్తున్నా, నాకు తెలుసు. నా మాతృభాష కన్నడ, నాకు కన్నడ బాగా వచ్చిన తెలుగులో ఉన్న రుచి కన్నడలో లేదు. తెలుగుకు నెక్స్ట్ ఉర్దూ, అది కూడా ఉర్దూ ఒక రిలేషన్షిప్ చెప్పాలంటే తెలుగుకు మేనల్లుడు లాంటి వాడు ఉర్దూ. అట్లా రిలేషన్షిప్ చెప్పాలంటే నేను భాష యొక్క ప్రాముఖ్యత ఈ మోసం మధ్యలో ఎందుకు తీసిన ఆలోచించరా? హ్యూమన్ సైకాలజీ. భాషకు మోసానికి దగ్గరి సంబంధం ఉంది. భాష అంటే తెలుగు భాషల్లోనే ఫ్రాడ్స్ అయితే కాదు. భాషా ప్రావీణ్యము, భాషను వాడుకునే తత్వము మోసగాళ్లలో పుష్కలంగా ఉంటుంది. అంటే నేను మోసగాడు అనుకున్నాను ఇంత. కల్వకుంట్ల కవితను మోసగత్తె అంటున్నారా మీరు? ఎందుకంటే ఆమె భాష బాగా వాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. కానీ కల్వకుంట్ల కవిత అలాంటిది కాదు. మీరు అట్లా అనుకోకండి, ఇప్పుడే చెప్తున్నా. మీరు అనవసరంగా కల్వకుంట్ల కవితను ఇరికిస్తున్నారు దీంట్లో. నాకు నచ్చలేదు. కల్వకుంట్ల కవిత మంచి తెలుగు మాట్లాడితే ఆమె మోసగత్తె అని ఎట్లా అంటారు మీరు? నాకు ఈ విషయం నచ్చలేదు మీ దగ్గర. ఆమె అమాయకత్వాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఆమెని మోసగత్తె, మద్యం కుంభకోణంలో ప్రథమ సూత్రధారి అని మీరు మళ్ళా చెప్తే నాకు మంచిగా అనిపిస్తలేదు. చెప్తున్నా, ఒక మహిళలో ఉండవలసిన గుణమేనా అని మీరు మళ్ళా నాకు చెప్పొద్దు. నాకు మంచిగా అనిపిస్తలేదు. ఆమె మోసానికి గురైంది, అంతేగాని ఆమె మోసగత్తె కాదు. ఇప్పుడే చెప్తున్నా. భాషా పరిజ్ఞానము మోసం చేయడానికి ఒక ముఖ్య ఆయుధము. వర్డ్స్ ఉచ్చరించడానికి చేతగాన వాడు మోసం చేస్తూ పట్టుబడతాడు. భాషా పరిజ్ఞానము, ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలని తెలిసినోడు
మోసం చేసి దబాయిస్తాడు. అవునా కదా? ప్రపంచంలో అది చూస్తున్నారా లే? భాషా పరిజ్ఞానం ఉన్నవాడు మోసం చేసి దబాయించే సత్తా కలిగి ఉంటాడు. భాషా పరిజ్ఞానం, భాషపై పట్టు లేనోడు మోసం చేస్తూ పట్టుబడతాడు. భాష మోసానికి నిప్పులాంటి. మోసాన్ని కొనసాగించాలి అంటే భాషను పదును పెట్టాలి. నేను ఇప్పుడు చేస్తున్న వీడియో నేను థింక్ చేసే దాంట్లో ఓన్లీ 10%. నేను చేసే ప్రయోగాలలో ఒక చిన్నది. భాషపై పట్టు. దాన్ని మంచిగా వినియోగించవచ్చు, తప్పుగా దారి మళ్ళించవచ్చు. అది మన నైతిక విలువలపై ఆధారపడి ఉంది. మన నైతిక విలువలపై మోసం చెయ్యాలా చెయ్యొద్దా, మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. నా జ్ఞానంతో మోసం చెయ్యాలా చెయ్యొద్దా, ఎదుటి వాడి వీక్నెస్ పై ఆధారపడి ఉంటుంది. వాడు వీక్గా ఉన్నాడని మోసం చేయొచ్చా చేయొద్దా. ఈ డిస్క్రిమినేషన్ తెలవాలి అంటే జ్ఞానం కలిగి ఉండాలి. మోసం చేసేవాడు భాషని వాడుకొని, తెలివిని వాడుకొని, ఎదుటివాడి మూర్ఖత్వాన్ని వాడుకొని, ఎదుటివాడి అమాయకత్వాన్ని వాడుకొని మోసం చేస్తుంటే దాన్ని తెలివి అనుకోవడం ఈ ప్రపంచంలో పరిపాటిగా మారిపోయింది. అందుకోసం ప్రతి మోసగాడు తెలివి గలవాడు అని సమాజమే గట్టిగా కూస్తుంటే, మోసం చేసేవాడికి ఇది ఆయుధ పట్టుగా, అంటే ఒక స్ట్రెంగ్త్ అంటారు కదా, ఆటోమేటిక్ స్ట్రెంగ్త్ ఇచ్చే ఒక గట్టి గ్రిప్ ఇస్తుంది. మోసగాడిని సమాజం ఒక హీరోగా చూసే టైం వచ్చేసింది అంటే ఐదర్ సమాజంలో ఎడ్యుకేషన్లో విలువల స్థాయి తగ్గింది, లేదా ప్రపంచం మోసాన్నే ఆమోదిస్తుంది. చాలా డీప్ సబ్జెక్టు, బోర్ కొడుతుంటే వీడియో ఆపేసేయండి, ఏం పర్వాలేదు. అలాంటి ఆడియన్స్ కోసం కాదు, ఇది ఒక పెద్ద సూపర్ గ్రేట్ సబ్జెక్ట్. ప్రతి మనిషికి ఈ సబ్జెక్ట్లో అవగాహన ఉండాలి. నాతో కూడా మోసాలు జరుగుతుండొచ్చు, జరిగిపోయినవి కూడా. మోసాల యొక్క అనుభవము, సారము జీవితాన్ని నిలబెట్టేలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రాసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో చెప్పే పాయింట్స్ మీరు రాసుకుంటూ పోండి. మీ జీవితం మారకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. క్రిస్టియన్ అనుకునేది, నా పేరే వేరే ఉంది, నా ఛానల్ పేరు మంచి మార్గం. అంట మంచి మార్గం అంటే నేను క్రిస్టియన్ అనుకున్నాను. క్రిస్టియన్ అని కాదు. మోసము నమ్మిన వాళ్ళకే జరగాలని ఏం లేదు. ఊహకు అందని మోసాలు కూడా జరిగిపోతాయి. అంటే మనకి ఏ సంబంధం లేదు, మనము వాడితో మాట్లాడలేదు, దూరం వరకు వాడికి మనకు ఏ రిలేషన్షిప్ లేదు, అయినా మోసాలు జరిగిపోతాయి. దాన్ని మనము జనరలీ అదృష్టము అనే ఒక అకౌంట్లో వేసేసుకుంటాం.
ఒక బుక్ ఉంటుంది కదా మన దగ్గర మెయింటైన్ చేస్తుంటాం మనం. అరే మన అదృష్టం బాగాలేదురా, వాడు మనం మోసం చేసిపోయాడు అంటే మనకు ఊహకు తెలివికి అందని సమయానికి, అంటే సమయాన్ని చూసి ఎదురు కొట్టిన దెబ్బకు తట్టుకోలేక మనము ఒక అకౌంట్ బుక్ తయారు చేసి మన అదృష్టంలో బాగాలేదు కనుక మనకి ఈ మోసం జరిగింది అని ఆ అకౌంట్ బుక్లో అక్కడ వేసేస్తాం. క్రెడిటెడ్, డెబిటెడ్ కాదు, క్రెడిటెడ్. మన మోసం అనే ఒక అకౌంట్ బుక్లో మన జీవితంలో క్రెడిట్ చేస్తాం. మనకు అర్జునకు తెలియాలి కదా భయ్ మోసం జరిగిపోయింది, అదే పెద్ద ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నాకు తెలిసింటానా ఏం కాకపోతుండే, చేయనీకపోతుండే. అసలు నీతో మోసం మస్తు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ ఊహకు అందని మోసం జరగంగానే నీవు క్రెడిట్ ఇచ్చుకుంటావు. ఏమని? నాకు స్పృహ ఉండింటేనా తోలు తీస్తుంటే. నీకు స్పృహ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినావు దానితో. ఇప్పుడు స్పృహ లేని చోట ఏం చేస్తావు? నీకు తెలియదు నీతో ఫ్రాడ్ జరుగుతుంది, అవునా? ఈ ఆధునిక యుగంలో ఫోన్లు ఉన్నాయి, ఏఐ టూల్స్ ఉన్నాయి, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, అన్నీ ఉండంగా సైబర్ సెక్యూరిటీ ఉంది, అన్నీ ఉండంగా ఈ ఫ్రాడ్స్ బాగా ఎక్కువైతుంది. కావద్దు కదా. తెలివి, ఏఐ, విద్య, ఆపర్చునిటీస్, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ ఉండంగా ఇంత నాలెడ్జ్ మన బ్రెయిన్కి రోజువారీగా బొంబార్డ్ అవుతుంటే ఈ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతాయి? మోసానికి మూల కారణం ఎవరు? కారకుడు ఎవరు? ఆలోచించేది ఎప్పుడన్నా? మోసానికి మూల కారకులం మోసం అనే ఒక సబ్జెక్ట్ని తేలికగా తీసుకొని మనతోని కాదులే ఇది బహుశా ఎదుటి వ్యక్తి అదృష్టముతో పడి ఉన్న సబ్జెక్టులే, మనకున్న తెలివికి మనతో మోసం చేసేవాడెవడు అనుకొని 99% మంది మోసపోతారు. దాంట్లో నేను కూడా ఒకటి చాలాసార్లు మోసానికి గురైన, అంటే ఫైనాన్షియల్ కాదు, సొసైటీ వైజ్, లైఫ్లో రిలేషన్షిప్ వైజ్ బాగా మోసానికి గురైన. అందుకోసం ఈ మాత్రం తెలివితేటలు డెవలప్ చేస్తాను. లేకపోతే నేను కూడా అమాయకుడిని, ఒకప్పటి అమాయకుడిని నేను, ఒకప్పటి ఎమోషనల్ పర్సన్, ఒకప్పటి అజాత శత్రువు, ఒకప్పటి. మోసపూరితంగా బాధపడినప్పుడు పడిన అనుభవాలు జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి, సక్రమ మార్గంలో తీసుకెళ్తాయి. అది మనిషిపై ఆధారపడి. కొంతమంది మోసపోతూనే ఉంటారు. ఏమరా మోసపోతున్నావు, నీకు బుద్ధి లేదురా అంటే, ఏమో ఎన్నిసార్లు అనుకున్నా మోసం చేస్తాను. మోసం కాబడడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. మీరు ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి, జీవితానికి అతి ముఖ్యమైన, ఎప్పుడైనా ఇట్లా ఇంపార్టెంట్ వీడియో అని చెప్తా కదా, ఆ వీడియోకి లైక్ రావు, వ్యూస్ రావు. అదే దురదృష్టమో అదృష్టమో మనకు అర్థం కాదు. చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది, ఎవరు చూడడు. సబ్జెక్ట్ అంత దరిద్రంగా ఉంటుందో నాకు అర్థం కాదు. మోసపోవడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి మన దగ్గర, అందుకోసం మోసపోతుంటాం. దాంట్లో ముఖ్యమైనది ఏమి చెప్పండి చూద్దాం. మనం తరచుగా మోసపోతుంటాం కదా, ఈ మోసపోవడానికి మన దగ్గర అర్హతలు ఏమున్నాయి చెప్పండి. చాలామంది ఏమనుకుంటారు, డబ్బు, ఆస్తులు ఉన్నందుకు
మోసపోతుంటాం. ఇంకోళ్ళు ఏమంటారు, మన దగ్గర మంచితనం ఎక్కువండి, అందుకోసం మోసపోతుంటాం. డబ్బు రెండో స్థానం, మంచితనం. హ్యూమన్ సైకాలజీ అట్లా వర్క్ కాదు బ్రదర్. మనం అత్యధికంగా మోసపోతాము దేనివల్ల? ఏముండటం అంటే సంతోషము. విచిత్రం కదా. డబ్బు మంచితనం వల్ల మోసపోతాము అని సమాజం గగ్గోలు పెడుతుంటే మీరేం కొత్త సబ్జెక్ట్ తెచ్చిండ్రు. సంతోషం వల్ల మోసపోవడం ఏంది? సంతోషంగా ఉండే వాళ్ళే టార్గెట్. మోసం అంటే డబ్బు పరంగా మోసపోవడం కాదు, రిలేషన్షిప్ పరంగా మోసపోవడం, అవసరం ఉండి మోసపోవటం, అవసరం లేకున్నా మోసపోవటం. మన సంతోషం మోసానికి ముఖ్యమైన అర్హత మనలో పెంచుతుంది. మనం ఎప్పుడన్నా సంతోషంగా గడుపుతున్నాము, లైఫ్లో సంతోషంగా ఉంటున్నాము అంటే దాన్ని పాడు చేయడానికి మోసం రూపంలో ఒక ఆయుధాన్ని ప్రయోగించి మన హ్యాపీనెస్ని చెడగొడితే మన లైఫ్ని దెబ్బ కొట్టినట్టే. ఈ మోసానికి హ్యాపీనెస్కి ఏం సంబంధం ఉంది? అదే ఆస్త్యా లేదా మంచితనమా? రెండిటికి మించింది ఇది. మనకు జనరల్లీ బయట కనిపించేది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లేదా అమాయకులను మోసం చేయటం, ఇదే కనిపిస్తుంది. కానీ అత్యధికంగా మోసం జరిగేది మన సంతోషాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్లనే. అది కూడా మోసమే. మనకు తెలియకుండా మన సంతోషాన్ని, మనకు తెలిసి మన సంతోషాన్ని మన కళ్ళ ముందే నాశనం చేసి నొక్కేసే వాళ్ళ సంఖ్య సొసైటీలో ఎక్కువ. అన్నిటికన్నా ఎక్కువ మోసం జరిగేది మన సంతోషంతోనే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. భయంకరమైన మోసం, వెలకట్టలేని మోసం, మన జీవితానికి కావాల్సిన సారాన్ని దోచేసే మోసం, మన జీవితం యొక్క సారాన్ని దోచేసే మోసం మన సంతోషాన్ని అపహరించి తస్కరించి మన నుంచి దూరం చేసి, సంతోషం జరిగిందంటే ఆ ప్లేస్లో ఏమొస్తుంది? న్యాచురలీ దుఃఖం. ఎవరైనా దుఃఖాన్ని తస్కరిస్తారా మనతోని? ఫుల్ స్టాక్ ఉన్న ఎవడు దుఃఖాన్ని ఫ్రాడ్ చేసి తీయడానికి రాడు. మీరు చూడండి, సంతోషం ఉంటే మనతో ఆట ఆడుకొని సంతోషాన్ని తీసుకుపోతాం. కానీ దుఃఖము నిండి ఉంటే, మనలో దుఃఖం ఉంటే ఎవడు రాడు, ఎవడు దోచుకోడు, ఎవడు ఫ్రాడ్ చేయడు దుఃఖంతో. అరే ఫ్రాడ్ చేసి దుఃఖం తీసుకుపోతామని ఎవడు అంటారా? అన్నాడు. దుఃఖము అంత పవిత్రమైన సబ్జెక్ట్. పతివ్రత లాంటిది దుఃఖం. ఎవడు రాడు, ముట్టుకో. దుఃఖము పతివ్రత లాంటిది. ఎవడు రాడు, ముట్టుకో. పవిత్రం. సంతోషం వేశ్య లాంటిది. ప్రతి ఒక్కడు చేయాలనుకుంటాడు. మన సంతోషము వేశ్య లాంటిది. ప్రతి ఒక్కడు తన చెయ్యి వేయాలి. మన దగ్గరున్న సంతోషము అలాంటి ధోరణికి గురైతుంది. మనం తరచుగా చూసే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, బ్యాంక్ ఫ్రాడ్స్, చెక్ ఫ్రాడ్స్, ఇవన్నీ అన్ని హంగులున్న, అన్ని దిద్దుబాటు చర్యలున్న, అన్నీ ఉన్న ఆ
లాని బ్రేక్ చేసి, అంటే ఆ సిస్టమ్ని బ్రేక్ చేసి మనతో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్ చూడండి, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక లా ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి మన నమ్మకాన్ని వమ్ము చేసి ఈ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి. ఇది కామన్ ఫ్రాడ్. దీనివల్ల కూడా మన జీవితం ఎఫెక్ట్ అవుతుంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం హ్యాపీనెస్. అవునా కాదా? కమెంట్ బాక్స్లో రాయండి. ఎవరికైనా బోర్ కొడుతుంటే ఈ వీడియో ఆఫ్ చేసేసి, నో ప్రాబ్లం, మీకోసం కాదు. చెప్తా ఆయనక రియల్ ఎస్టేట్, మహేశ్వరం, కొండాపూర్, మాదాపూర్, పాలిటిక్స్, కిషన్ రెడ్డి, మోదీ, కేసీఆర్, ఇవన్నీ తర్వాత నార్మల్ వీడియోస్ అవన్నీ. మన జీవితంతో ఏమాత్రం పనికిరాని వీడియోస్. నేను చెప్పింది కరెక్టే కాదు, ఒక్కసారి మళ్ళా వీడియో పెట్టుకొని వినండి, మీ జీవితం తప్పక మారుతుంది. నేను ఎప్పుడు నన్ను అభినందించండి అని కోరటం మూర్ఖత్వం. ఎవడన్నా నన్ను అభినందించండి అంటాడా? అన్నాడు కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి నేను నన్ను అడుగుతున్నావు అంటారు. కానీ ఈ వీడియో మీకు అర్థమైంటే నన్ను అభినందించండి. ఈ అభినందించడం వల్ల ఏమవుతుంది, ఏం బీక్తావు అంటే, నాకు స్ఫూర్తి వచ్చి మీ జీవితానికి సంబంధించింది, మీ జీవితానికి అవసరమైన వీడియోస్ మళ్ళీ చేసేస్తా. ఇది నా ప్రామిస్. మీ తమ్ముడు, మీ అన్న, మీ తోబుట్టు లాంటోడిని నేను. మీ జీవితంలో రాబోయే పెను ప్రమాదాలను నేను నివారించగలిగితే నా జీవితం ధన్యమవుతుంది అని మిమ్మల్ని నన్ను అభినందించండి అంట. నాకు ఆ వర్డ్ మీనింగ్ తెలుసు. అభినందించండి అంటే ఇండైరెక్ట్గా నన్ను పొగడండి అని అర్థం. నాకు పిచ్చిపట్టలేదు. ఈ అభినందన వల్ల స్ఫూర్తి వస్తుంది. స్ఫూర్తి వల్ల నేను ఇంకో మంచి మంచి వీడియోస్ చేసేస్తాను. దాని అర్థం అది. పెడార్థం ఇంకోటి వేరేది. నేను పొగడడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా అనుకోవచ్చు. నాకు అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు తెలియాలి కదా. ఈ పొగడండి, అభినందించండి రెండు అన్నదమ్ములే. నాకున్న తెలుగు పరిజ్ఞానం మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పులుంటే క్షమించుగాక. నమ్మకము. ఈ నమ్మకము ఎక్కడ, ఎవరిపై, ఎలా, ఎందుకు ఏర్పరచుకోవాలి? నమ్మకము ఎక్కడుంటుందో పక్కకే మోసం ఉంటుంది. కరెక్టా? నమ్మకం ఎక్కడుంటుందో పక్కనే మోసం ఉంటుంది. నమ్మకం యొక్క వంపుడు గత్తే మోసం. నమ్మకం యొక్క వంపుడు గత్తే మోసం. నమ్మకానికి బాగా తెలుసు ఏదో రోజు మోసం జరుగుతుందని. అందుకోసమే నేను నమ్మకానికి వంపుడు గత్తే మోసం. వంపుడు గత్తే ఎప్పుడైనా మోసం చేస్తుంది తెలుసు నమ్మకానికి, కానీ వంపుడు గత్తే పెట్టుకుంటాడు. మోసపోక తప్పదు. మరి ఈ ప్రపంచంలో నమ్మకం పెంచుకోవడం ప్రమాదకరమా, అనైతికమా? రెండు కాదు. నమ్మకానికి ఇంకో అవతారం ఏమైనా ఉందా మోసపోకుండా? ఈ నమ్మకం లేకుండా ఇంకేమన్నా వేరే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి ఈ నమ్మకం బదులు మోసపోకుండా ఉండొచ్చా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఎవడు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఎవడో ఇటువంటి ప్రశ్నలు లేడు. ఆలోచిస్తే నమ్మకానికి బదులు ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి?
నమ్మకానికి ఆల్టర్నేటివ్ ఒక సిస్టమ్. సిస్టమ్ అంటే ఒక దృఢమైన పటిష్టమైన నిర్ణయం. దృఢమైన పటిష్టమైన నిర్ణయం మోసాన్ని నివారిస్తుంది. దాన్ని సిస్టమ్ అంటే. సిస్టమ్ అంటే జనాలు చాలా లైట్గా తీసుకుంటారు. సిస్టమ్ అంటే ఏంది? స్ట్రైట్గా పోవటం, డిసిప్లిన్గా ఉండటం, ఇది సిస్టమ్ అనుకుంటారు. కాదు. ఒక దృఢమైన నిశ్చయాన్ని తీసుకొని దాన్ని అమల్లో పెట్టడం మోసాన్ని చాలా మటుకు నివారిస్తుంది. చాలా మంది మోసం పోయేది ఆ సిస్టమ్ని దగ్గర పెట్టుకొని ఫాలో చేయరు. దానివల్ల తరచుగా మోసపోతుంటారు. మరి మనకు సంబంధం లేని విషయాల్లో మనతో మోసం జరిగితే దాన్ని అదృష్టం అనే ఖాతాల్లో వేసుకోవచ్చా? జరిగిపోయినాక నేను అనుకోని చెప్పిన సమాజంలో అంటే మన గళము ఎందుకు ఇంపార్టెంట్? మనతో మోసం జరిగిపోయింది, మనకెందుకులే అని ఉండొద్దు. మనతో తెలియకుండా మోసం జరిగిన కారణంగా మన గళం వల్ల 10 మందికి మోసం కాకుండా చూసే బాధ్యత మన దగ్గర వస్తుంది. మోసపోయిన వాడు 100 మందిని మోసపోకుండా నివారించగలిగితే ఆ మోసం వీక్ అయిపోతుంది. అంటే నీవు కొట్టలేని దెబ్బ నీ గళం ద్వారా 100 మందికి మోసం కాకుండా నివారించావు అంటే నీవు దానికి 100 రెట్లు బలంతో ఆ మోసాన్ని ఢీకొట్టినట్టే లెక్క. ఇది చాలా మందికి టైం వేస్ట్. మనకెందుకులే, ఢీ కొడితే మనకే నష్టం, మనకేం లాభం. ప్రతి మనిషిలో కసి ఉండాలన్నా లేదు. నీతో ఒక మోసం జరిగింది, ఆ మోసాన్ని దెబ్బ కొట్టాలంటే 100 మందితో ఆ మోసం కాకుండా చూసి ఆ మోసాన్ని నీ ఒక్కడితోనే పరిమితం చేసి 100 మందిని కాపాడిన వాడైతే నీకు ఆ ఖ్యాతి దక్కుతుంది, ఆ మోసంపై నీ కసి తీరుతుంది. అవునా కాదా? అవునా కాదా? మీ జీవితంలో మీరు వింటున్న అతి ముఖ్యమైన వీడియో అని మీరు అనుకున్నా అనుకోకపోయినా నేనే చెప్తున్నా. ఈ వీడియో మీ దగ్గర ఉంటే తరచుగా వింటుంటే మీలో స్పందన పుడుతుంది, ఎదిరించే ధైర్యం వస్తుంది. మోసం తన తీరును, తన దాన్ని ఏమంటారు, ప్రకృతిని ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటుంది. ఒక టైప్లో ఫ్రాడ్ కాలేదు, ఒక టైప్లో మోసం అయితలేదు అంటే అది తన స్వరూపాన్ని మార్చుకొని మళ్ళీ మన వైపు వస్తుంది. ఎప్పుడు మనలో దృఢ సంకల్పము, దృఢ నిశ్చయము, అవేర్నెస్, చాకచక్యము, తెలివితేటలు, స్పందించే తీరును చూసి భయపడి మళ్ళీ పారిపోతుంది. మళ్ళీ తన రూపాన్ని మార్చుకొని మళ్ళీ వస్తుంది. అంటే ఇది మోసము. ఇప్పుడు మనం తరచూ చూస్తున్న సోషల్ మీడియాలో చూస్తున్న కేసీఆర్ స్టేట్మెంట్స్ లాంటివి, కేటీఆర్ స్టేట్మెంట్స్ లాంటివి. అంటే కొంపజేసి నేను కేటీఆర్ మోసం చేసేవాళ్ళు అనుకున్నాను. నేను అట్లా అంటలేను. నేను జనరల్లీ ఇప్పుడు చూస్తున్నా సోషల్ మీడియాలో అక్కడిక్కడ అసలు సిగ్గు లేకుండా మళ్ళీ అవతారం మార్చుకొని మళ్ళా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మోసం చేసిన వాళ్ళ తీరు మార్చుకున్నారు. అంటే నేను కేసీఆర్ మోసగాళ్ళని అంటలేను. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేనన్నా అనకండి. అసలు మీరు ఊహించుకుంటున్నారు కేసీఆర్ తమ రూపాన్ని, తన వైఖరిని మార్చుకొని మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు సిగ్గు లేకుండా అని మీరు అనుకుంటున్నారు. నేనంటలేను. జాగ్రత్త, మాటలు జాగ్రత్త. తెలంగాణ జాతిపితను అలా అనుకోవద్దు, తప్పు.
ఆయనతో శ్రీకాంతాచారిలాగా మనోవేదనకు భావోద్వేగానికి గురైతే కేటీఆర్ కష్టమే. శ్రీకాంతాచారిలాగా అయిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? మనమే కదా. అలాంటి భావోద్వేగానికి గురయ్యే మాటలు మనం మాట్లాడొద్దండి. రేపు మన తెలంగాణ కోసం కేటీఆర్ ఏమైనా చేసుకుంటే కష్టమే. నష్టపోయేది ఎవరు? మనమే. ఒక తెలంగాణ బిడ్డను భావోద్వేగానికి గురై కేటీఆర్ నిజంగానే మనిషిలాగా మారి శ్రీకాంతాచారి గుణాలు ఏమన్నా వచ్చి ఒక మృగం మనిషిలాగా మారి ఎవరు నష్టపోతారు? మనమే కదా. నేను మృగాన్ని కించపరచలేనండి, జాగ్రత్తగా గమనించండి. నేను మృగాన్ని కించపరచలేను. మన రాష్ట్రాన్నే ఒక 2 దశాబ్దాల వరకు మోసంతో బతకండ్రా అని మోసాలని నార్మల్ చేసేసి మనతో తరచూ జరుగుతున్న మోసాలను మన జీవితానికి పట్టిన దరిద్రము అదృష్టము అని చెప్పిన మహనీయుల గురించి మనం ఏం చెప్పలేం. మోసానికి, దరిద్రానికి, దురలవాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు కొంతమంది. వాళ్ళు తరచుగా సిగ్గు లేకుండా నీతి నియమాలు మర్చిపోయి ప్రజలు తన్నిన తన్నును కూడా ఒక ఆశీర్వచనంగా భావిస్తున్న మూర్ఖపు మోసగాళ్లను మనం ఎప్పుడూ మార్చలేము. నేను ఎవరిని ఏమంటలేనండి, గుర్తుపెట్టుకోండి. భయము మోసాన్ని ఎప్పుడు నివారించలేదు, నిర్వీర్యం చేయలేదు. ధైర్యము మోసాన్ని ఎదురిచ్చే స్వభావం కలిగిస్తుంది. దాంట్లో మనం గెలుస్తామా లేదా అని ఏ గ్యారంటీ లేదు. చూడండి, నేను 1.5 years నుంచి వీడియోలు చేస్తుంటే ఏమాత్రం చలనం లేదు సొసైటీలో. అప్పుడప్పుడు ఎవడన్నా కొడుతుంటారు, కానీ సొసైటీ మారిందా? లేదు, ఇంకా దరిద్రం వైపు పరిగెడుతుంది. కానీ నేను చూసుకుంటూ ఊరుకుంటలేను. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. రిస్క్ ఉంది, టైం వేస్ట్ అవుతుంది, ఎవడు స్పందిస్తలేడు, ఇంకా ఎక్కడ కొనాలని అడుగుతున్నారు. అంటే ఈ మోసానికి అంతు లేదని నాకు అర్థమవుతుంది, మనం ఏం పీకలేమని అర్థమవుతుంది. కానీ నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నా వంతు ప్రయత్నం చేసేటట్లు నాకేం ఇదే. నేను 10 మందిని ప్రయత్నం చేయమని చెప్తలేదు. నా వంతు నేను కృషి చేస్తాను. దాంట్లో ఒక 1,00,000 మందిలో ఒక 1000 మంది ఉద్ధరింపబడితే నా జీవితానికి అంతే చాలు. మోసాన్ని యాసిడ్ వేసి కడగలేమండి. మోసం మన పేగు ఉంటుంది కదా, పుట్టేటప్పుడు పేగు అలాంటిదే. ప్రతి మానవుడితో ఒక మోసం అనే ఒక ట్యాగ్, ఒక బిరుదు, ఒక టాటూ మనతోనే పుడుతుంది. ఈ మోసం అనేది మనం చచ్చినాక కూడా మన పేరును, మన చేసిన పనులను బదనాం చేస్తూనే ఉంటుంది. కాటిలో మనం తగిలెడతాం, కానీ మోసం సజీవంగా చచ్చినాక కూడా కొంతమందిని వెంటాడి వేటాడి తమ పేరును చెడగొడుతుంది. అపకీర్తి
కీర్తిని అపకీర్తిగా మార్చే అది ఏమో టెక్నిక్ ఉంది కదా, అది కూడా మోసంతో సమానం. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మోసము జరుగుతుంది, జరిగిపోయింది, జరుగుతుంది, జరిగిపోయింది, జరుగుతుంది అనేది ఇప్పుడు జరుగుతుంది, మనతోని నడుస్తూనే ఉంది, జరిగిపోయింది, అయిపోయింది. ఆ రెండిటికి ఒకటే విరుగుడు. జరుగుతుంది, జరిగిపోయింది, రెండిటికి ఒకటే విరుగుడు. మనలోని చైతన్యము, మనలోని చైతన్యము మోసం కాకుండా చూస్తుంది, మోసం అయిన తర్వాత దిద్దుబాటు చర్యలను మనలో కలిగిస్తుంది, మనలో స్పందించే గుణాన్ని కలిగిస్తుంది. అదే చైతన్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ని మరింత లోతుగా మనం ఫ్యూచర్ వీడియోస్లో టేకప్ చేద్దాం. అంతవరకు మీలోని చైతన్యం నేను ఇవాళ రగిలించగలిగాను అని భావించిన వాళ్ళు ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తోని, మీ బంధువులతోని షేర్ చేసుకోండి. బహుశా మీ ఫ్రెండ్స్, మీ బంధువులలో ఒక పాజిటివ్ చైతన్యం వచ్చి మీ అతి ముఖ్యమైన సంతోషాన్ని వాళ్ళు హరించరు అని భావిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.